తెలంగాణ కాంగ్రెస్ లో ఏక్ నిర్జన్ తయారయ్యారా? అంతా తానే నడపాలని అనుకుంటున్నారా? ఢిల్లీ స్థాయిలో నా పరపతి అరచేతి మందానుంది, మిగతా వాళ్ళని లెక్క చేయాల్సిన అవసరం ఏంటి అనుకుంటున్నారా? తనలాగే వచ్చిన వారిని కావాలని పక్కకు పెడుతున్నారా? ఇంతకీ ఎవరా నేత? ఎందుకలా ప్రవర్తిస్తున్నారు? సమన్వయ లోపం, పరస్పరం గోతులు తీసుకోవడం, కలహించుకోవడం అన్నది కాంగ్రెస్ పార్టీలో కామన్. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కనుక మా పార్టీలో అలాగే ఉంటుంది, అదే మాకు బలం అని కూడా అంటూ ఉంటారు సీనియర్ కాంగ్రెస్ లీడర్స్. డిఎన్ఏ సేమ్ కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ కూడా అందుకు అతీతమేమీ కాదు. అయితే ఇన్నాళ్లు ఈ సమన్వయ లోపం పదవుల కోసం పోటీపడే రాష్ట్ర నాయకుల మధ్య మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోందని పార్టీ వర్గాలే అంటున్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. రాష్ట్ర నేతల మధ్య పోరు ఓకే గాని పర్యవేక్షణ కోసం వచ్చిన ఏఐసీసీ పెద్దలు కూడా అలాగే కీచులాడుకోవడం కొత్తగా ఉందంటున్నారు రాష్ట్ర నేతలు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులకు మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు చెబుతున్నాయి గాంధీ భవన్ వర్గాలు. ఇన్ఛార్జిగా దీపాదాస్ అంతా తానై నడపాలని భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. మిగిలిన ముగ్గురు కార్యదర్శులను ఆమె పరిగణలోకి తీసుకోవడం లేదన్న గుసగుసలు గాంధీ భవన్ లో వినిపిస్తున్నాయి. సోనియా గాంధీకి సన్నిహితురాలిగా దీపాదాస్ కి పేరుంది. ఆ సాన్నిహిత్యంతో ఆమె సోలో రోల్ పోషించాలి అనుకుంటున్నారన్న మాటలు కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ప్రెజెంట్ తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీని సమన్వయం చేయడం కోసం కార్యదర్శులుగా విష్ణునాథ్, మన్సూర్ అలీ ఖాన్, రోహిత్ చౌదరి ఉన్నారు. ఈ ముగ్గురు అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేశారు. ఎన్నికలు ముగియగానే అప్పటి వరకు పనిచేసిన ఠాక్రేని పార్టీ గోవాకు బదిలీ చేసింది ఏఐసీసీ. ఆ స్థానంలో బాధ్యతలు చేపట్టారు దీపాదాస్. కానీ ఇన్ఛార్జిగా ఆమె మిగిలిన ముగ్గురు కార్యదర్శుల్ని కలుపుకొని పోవడం లేదనేది ప్రధానమైన చర్చ. ఇటీవల ఓ కార్యదర్శిని ఉద్దేశించి మీరొచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిసింది, ఆ పని మీద దృష్టి పెట్టండి అన్నట్లు తెలిసింది. అంటే ఇండైరెక్ట్ గా నీ పని నువ్వు చూసుకో అన్నట్టే కదా అన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఇక మరో ఏఐసీసీ కార్యదర్శి గతంలో పనిచేసిన ఇన్ఛార్జికి చాలా సన్నిహితంగా ఉండేవారట. అందుకే ఆయనకు ఠాక్రే మనిషిగా ముద్ర వేసి పక్కన పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలపై మొదట్లో గ్రేటర్ హైదరాబాద్ లోని ముగ్గురు డీసీసీ అధ్యక్షుల సమక్షంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఇన్ఛార్జ్ దీపాదాస్. ఆ సమావేశానికి సంబంధించిన సమాచారం ఆయా ఇన్ఛార్జ్ కార్యదర్శులకు చెప్పనే లేదట. ఇక ప్రభుత్వం తాజాగా 6 గ్యారంటీల్లో భాగంగా మరో 2 పథకాలను అమలులోకి తెచ్చింది. అందులో భాగంగా చేవెళ్లలో నిర్వహించిన సభకి హాజరయ్యారు దీపాదాస్. కానీ చేవెళ్ల నియోజకవర్గాన్ని చూసే ఏఐసీసీ కార్యదర్శి మాత్రం మీటింగుకి వెళ్లలేదు. మరో 2 కార్యదర్శులు కూడా దూరంగా ఉన్నారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఎక్కడ జరిగినా గతంలో ఇన్ఛార్జితో పాటు ఏఐసీసీ కార్యదర్శులు కూడా హాజరు కావడం ఆనవాయితీగా ఉంది. కానీ చేవెళ్ల సభకు కేవలం ఇన్ఛార్జ్ మాత్రమే హాజరవడం వాళ్ల మధ్య ఉన్న అంతరాన్ని తెలియజెప్తోందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. పార్టీలో సమన్వయ లోపం సహజమే అయినా అది ఇన్నాళ్లు రాష్ట్ర నేతల మధ్య మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఏఐసీసీ నుంచి వచ్చిన నలుగురు 4 దిక్కులుగా ఉండడంతో ఇది ఎటు నుంచి ఎటుపోతుందో, చివరికి ఎవరు బలవుతారోనన్న ఆందోళన పెరుగుతోందట పార్టీ వర్గాల్లో. అంటే ఇన్ఛార్జ్ దీపాదాస్ అంతా నేనేనని చెప్పాలనుకుంటున్నారా, లేదంటే మిగిలిన వాళ్ళంటే అసలు లెక్కే లేదా అన్న చర్చ జరుగుతోంది కాంగ్రెస్ సర్కిల్స్ లో.